ఇంకొక ప్రశ్న, అనేక దేవతలను ఒప్పుకోవడానికి వీలు లేదండి. ఎందుకు లేదంటారా? దేవుడని మనం ఎవరిని అనుకుంటున్నాం? ఎవడైతే సత్య సంకల్పుడో వాడు దేవుడు. అనేక దేవుళ్ళు ఉన్నారు అనంటే, ఆయనకేమో ఇప్పుడు వాన రావాలి అని సంకల్పం, ఇంకో ఆయన ఇప్పుడు వాన రాకూడదు అని సంకల్పం. అప్పుడు వాన రావాలన్నా రాకూడదు. వాన వస్తే రాకూడదు అని సంకల్పించిన ఆయన కోపం వస్తుంది, రాకపోతే వాన రావాలి అని ఆయన కోపం వస్తుంది. మరి ఏం కావాలి? దానికి ఆయన అన్నాడు, అలా కాదండి, ఇద్దరికీ ఒకే రకమైన సంకల్పం రావచ్చు కదా, ఇద్దరికీ వేరువేరు సంకల్పాలు వస్తాయని ఎందుకు అనాలి? ఇద్దరికీ ఒకే రకమైన సంకల్పం రావచ్చు అని. అట్ట ఒకే రకం సంకల్పాన్ని ఇద్దరు ఎందుకు అయ్యా బాబు, ఒకడు చాలడు. ఒకే రకం సంకల్పం చేయడానికి ఇద్దరు కావాలన్నా అక్కర్లేదు. కాబట్టి అనేక దేవుళ్ళు అనేది మన సిద్ధాంతం కాదు. మరి ఏమిటి ఇక్కడ ఇన్నిన్ని మూర్తులు ప్రతిష్ఠించారే అని అంటే, ఒకే భగవంతుడు అనేకమైన మూర్తులను గ్రహించాడు. ఒక మనిషి అనేకమైన నాటకములలో అనేకమైన పాత్రలు వేస్తాడు. ఒక నాటకంలో వాడు ధర్మరాజు పాత్ర వేస్తాడు, ఒక నాటకంలో రాములవాది పాత్ర వేస్తాడు, ఇంకొక నాటకంలో హరిశ్చంద్రుడి పాత్ర వేస్తాడు. ఆ నాటకంలో హరిశ్చంద్రుడు, ఈ నాటకంలో ధర్మరాజు, ఇంకొక నాటకంలో శ్రీరామచంద్రుడు చూడటానికి వేరువేరుగా కనిపించినా ఆ ముగ్గురు ఒకటే కదా, ఒకటే కదా ఆ మూడు పాత్రలు వేసింది. అలాగే అదే భగవంతుడు గణపతిగాను, ఈశ్వరుడుగాను, సుబ్రహ్మణ్యుడుగాను, హనుమంతుడుగాను, రాముడిగాను, కృష్ణుడిగాను, దేవిగాను అనేకమైన రూపములలో ఒకే భగవంతుడు విరాజిల్లుతున్నాడు అని మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ఆ భగవంతుడికి ఆ శక్తి ఉన్నది, అనేకమైన రూపాన్ని గ్రహించే శక్తి ఆయనకు ఉన్నది. అది ఎట్ట కుదురుతుందంటే, నీకు కుదరదని చెప్పి ఆయన కుదరదంటావేమిటి? నీ శక్తితో ఆయన శక్తిని పోలుస్తావా? నీ శక్తి ఎంత, ఆయన శక్తి ఎంత? నీ శక్తి అత్యల్పం, ఆయన శక్తి అపరిమితం. భగవంతుడిని మనం ఏం చెబుతామనంటే అచింత్య అపరిమిత శక్త్యా అని అన్నాం భగవంతుడికి. ఆయన యొక్క శక్తిని మనం ఊహించడానికి వీల్లేదు. ఆయన యొక్క శక్తికి ఎల్లలు లేవు, అవధులు లేవు. మనం ఊహించడానికి వీలు లేనటువంటి, అవధులు లేనటువంటి శక్తి కలవాడినే భగవంతుడు అన్నాం.